ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక అబ్రహాము పిలిచినప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, సమస్తాన్ని కూడా వీడి నీ ఒంటరిగా రమ్మని చెప్పి దేవుడు పిలిచినప్పుడు తన అన్న కుమారుడిని వెంట పెట్టుకుని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నేను విస్తరింప చేస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము తన పెద్ద పనివాడైనటువంటి ఎలియాజరుని కుమారుడిగా స్వీకరించాలనుకున్నాడు. ఆ తర్వాత శారా యొక్క ప్రోద్బలం ద్వారా హాగరుకి కన్నటువంటి ఇష్మాయేలే నా కుమారుడు అనుకున్నాడు. కానీ దేవుడైతే గనక అబ్రహాముతో చెప్పాడు, నీ గర్భవాసము నుండి వచ్చినటువంటి వాడే నీకు వారసుడు అని దేవుడు ఖచ్చితంగా అయితే గనక చెప్పాడు. అందుకొరకే అబ్రహాము పిలిచిన తర్వాత ఆశీర్వాదం పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఎందుకొరకనంటే కనుక దేవుడు ఏ ఉద్దేశంతో, ఏ చిత్తముతోటి, ఏ ప్రణాళికతోటి పిలిచాడో ఆ చిత్తములో కాకుండా అబ్రహాము తన అన్న కుమారుడైనటువంటి లోతుని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత తన యొక్క ఆలోచన తన పెద్ద పనివాడైనటువంటి ఎలియాజరుని దత్తత తీసుకోవాలనుకున్నాడు. తర్వాత హాగరు ద్వారా ఇష్మాయేల్ని పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆశీర్వాదం ఏ రీతిగా పొందుకున్నాడంటే, దేవుడు వీటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేశాడు. ప్రక్కన పెట్టి దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే ఇస్సాకుని బహుమానంగా అయితే కనుక అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే నిమిత్తము ఎంతగానో ప్రయాసపడుతున్నావు, ఎంతగానో ఉపవాస దీక్షలు చేస్తున్నావు, ఎన్నో గంటలు ప్రార్థనలు చేస్తున్నావు. అయినప్పటికీ కూడా జవాబు పొందుకోలేనటువంటి ప్రార్థనలుగానే నీ యొక్క ప్రార్థనలు ఉంటున్నట్లయితే కనుక నీ జీవితంలో ఏవైతే అబ్స్టాకిల్స్గా ఉన్నాయో, ఆటంకాలుగా ఉన్నాయో, అడ్డుబండలుగా ఉన్నాయో వాటిని దేవుడు ప్రక్కకి పెడుతున్నప్పుడు నువ్వు వాటిని గురించి విచారించవద్దు, వాటిని గురించి నువ్వు కలవరపడవద్దు. కానీ దేవుడు నా చిత్తంలో జరిగించిపోయేటువంటి ప్రతి ఆలోచన నా జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే కనుక నేను దేవుని చిత్తానికి లోబడాలి అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉండు. అట్టి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడిచ్చేటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి దేవుడు నిన్ను పాత్రుడిగా అయితే కనుక మారుస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు దయచేయనుగాక.